ముందుగా మీరందరూ చూస్తున్నారు తిరుసుమండ్ల గ్రామంలోని ఇక్కడ గ్యాస్ లీక్ వల్ల పడ్డ ఇబ్బందులు, ప్రజలు పడ్డ ఇబ్బందుల గురించి కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా బాధ్యత తీసుకుంటూ అందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకుంటూ ఇక్కడ ఉన్న అన్ని విషయాలని కూడా ఓఎన్జీసీ యంత్రాంగం నుంచి కూడా అలాగే జిల్లా అధికారుల నుంచి కూడా సమీక్ష చేసుకుంటూ ఒకే ఒక ఆలోచనలు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు కూడా ఈ గ్యాస్ లీక్ జరిగిన వెంటనే కూడా ఇక్కడ స్థలంలో ఇక్కడ వరకు 1 కిలోమీటర్ వరకు కూడా మనం దీన్ని కర్ఫ్యూ చేస్తూ అక్కడే ఈ ప్రాంతంలోని ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరు ఉంటున్న ప్రజలందరినీ కూడా వారి సురక్షిత కేంద్రాలకి తరలించుతూ అదేవిధంగా సురక్షిత కేంద్రాల్లోని కూడా అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసి దాని తర్వాత ఈ ఘటన స్థలాన్ని కూడా 1 కిలోమీటర్ వరకు రేడియస్ వరకు కూడా మనం సీల్ చేస్తూ ఇక్కడ ఈ ఫైర్ని ఏ విధంగా మనం అదుపులోకి తీసుకురావాలో అన్ని అదుపులోకి తీసుకురావాలో దాని గురించి చేయాల్సిన అనేక సందర్భాల్లోని మన ఓఎన్జీసీ వాళ్ళతో అయినా సరే జిల్లా యంత్రాంగంతో అయినా సరే అందరితోని కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని ప్రతి గంటకి కూడా వాళ్ళతోని మనం మాట్లాడుతూ ఏ విధంగా వాళ్ళు దీన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు వాటిని నిన్నటి నుంచి మధ్యాహ్నం స్టార్ట్ అయిన ఈ ఫైర్ని సుమారు ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఘటన స్థలాల్లోనే ఉంటూ నేను నాతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే గారు దేవర్ ప్రసాద్ గారు ఇద్దరం కూడా ఆ ప్రతి గంటకి కూడా పర్యవేక్షిస్తూ దీంతో పాటు ఇక్కడ ఉన్న ఏమేమి ప్రతి గంటకు కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళ సమాచారం ఇస్తూ అదే విధంగా కూడా కేంద్రానికి కూడా సమాచారం ఇస్తూ కూడా అన్నిటినీ రూపొందించడం జరుగుతుంది. మీరు నిన్న చూస్తే ఏ విధంగా ఈ గ్యాస్ లీక్ ఎంత భయంకరంగా గ్యాస్ లీక్ జరిగిందో దాని తర్వాత మంటలు కూడా అసలు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్కి వెళ్ళాయి. దగ్గరికి వెళ్ళి దాన్ని మంటలు ఆర్పే విధంగా కూడా అసలు కనిపించలేని పరిస్థితి. కానీ నిన్నటి నుంచి కూడా మేమందరూ కూడా ఈ ఘటన స్థలంలోనే ఉంటూ ఇక్కడ దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే విధంగా అన్ని కార్యాచరణలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ మీరు చూస్తే సుమారు నిన్నటికన్నా ఇవాళ సుమారు 80% వరకు కూడా అది తగ్గి ఈరోజు చాలా వరకు కూడా ఆ ఘటన స్థలానికి దగ్గర వరకు కూడా వెళ్ళే విధంగా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అనేది ఏర్పాటైనప్పుడు దీనికి కొన్ని మార్గాలు ఉంటాయి దీన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే విధంగా. ఫస్ట్ మనం ఏంటంటే ఆ మంటల్ని చాలా వరకు ఎంత తగ్గించుకోగలుగుతామో దాన్ని తగ్గించే విధంగా దాని కార్యాచరణ చేయాలి. అది పూర్తయిన తర్వాత ఈరోజు మీరు చూస్తున్నారు పూర్తిగా అది మన కంట్రోల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని చుట్టుపక్కల ఎప్పుడైనా సరే ఈ ఫైర్ అయినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కూలిపోయి ఈరోజు ఆ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న పైప్ కూడా కనిపించలేని పరిస్థితి. ఫస్ట్ మనము ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఏ కార్యాచరణ చేస్తుందంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా తీసి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్ చేస్తే దాని తర్వాత ఆ పైప్ని, ఆ క్రౌన్ని, ఆ గ్యాస్ లీక్ అవుతున్న క్రౌన్ని అది క్లియర్ లైన్ ఆఫ్ సైట్లోని మనకి విజిబుల్గా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనము దాన్ని ఆ పైపు ఎంతవరకు డ్యామేజ్ అయిందో అనేది విషయాలు కూడా మన అందరికీ కూడా పూర్తి క్లారిటీతో తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని అనేక మార్గాలు ఉన్నాయి. లేకపోతే ఒకటి క్యాప్ పెట్టి అన్న దాన్ని పూర్తిగా ఆపగలుగుతాం, లేకపోతే దాన్ని కింద నుంచి కూలింగ్ లిక్విడ్ అనేది పంప్ చేస్తూ అన్నా సరే గ్యాస్ అనేది పూర్తిగా దాన్ని ఆ వెల్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కూడా ఈరోజు పొద్దున వాళ్ళందరూ ఘటన స్థలానికి వాళ్ళు చేరుకోవడం జరిగింది. ఇంకా అడిషనల్ టీంని కూడా మనము స్టాండ్ బైలో పెట్టుకున్నాం. వీళ్ళందరినీ కూడా మేము ప్రతి గంటకి కూడా వాళ్ళతో అందరితో మాట్లాడుతూ మేము ఒకే ఒక ఆలోచన, దీన్ని ఎంత త్వరగా అయితే కూడా దీన్ని అదుపులోకి తీసుకోవాలి అనే ఆలోచనతో మేము కూడా మొత్తం కూటమి ప్రభుత్వం నాయకులు కూడా బాధ్యత తీసుకుంటూ దీన్ని ప్రతి నిమిషం కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఏ విధంగా మనం ముందుకు చేయాలి. అలాగే ఈ రోజున
ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్తోని కూడా, అలాగే ఓఎన్జీసీ, ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడుతూ, వాళ్ళందరితోని వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా ఈ రోజు వరకు గ్యాస్ అనేది చాలా వరకు సబ్సైడ్ అయింది. మంటలు కూడా చాలా వరకు సబ్సైడ్ అయ్యాయి. కాబట్టి ఏంటి మీరు ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏ విధంగా మీరు ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారండి? వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే దాన్ని మొత్తం డెబ్రీస్ అనేది చుట్టుపక్కల ఉన్నాయి, అవన్నీ తీసిన తర్వాత మాకు ఒక అంచనా వస్తుంది, దాని ప్రకారం ఏంటి అనేది కూడా వాళ్ళు తెలియపరుస్తారన్న. వాళ్ళని అడిగింది ఒకటే, దీన్ని ఎన్ని రోజులు పడుతుంది దీన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలంటే? వాళ్ళు ఏమన్నారంటే ఈ రోజు రేపటి లోపల సుమారు చాలా వరకు డెబ్రీస్ దగ్గరలో ఉన్నవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా దగ్గరలో ఉన్న డెబ్రీస్ అన్నీ కూడా దాన్ని మనము టెంపరేచర్ని కొంచెం కంట్రోల్లోకి తీసుకురావడానికి మనం ఇప్పుడు ఆల్రెడీ వాటర్ స్ప్రే అనేది కంటిన్యూస్గా కాన్స్టెంట్గా మనం చేస్తున్నాం. దానివల్ల టెంపరేచర్ బాగా తగ్గించడానికి, అది తగ్గిన తర్వాత ఖచ్చితంగా డెబ్రీస్ని కూడా క్రెయిన్స్ ఏర్పాటు చేసుకుని అవన్నిటిని కూడా తీసేయడం జరుగుతుంది. తీసిన తర్వాత ఓన్లీ మనకి ఆ ఘటన స్థలాల్లోనే ఆ పైప్ ఒకటే మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం దాన్ని ఏ విధంగా మనం దగ్గరికి వెళ్తూ దాన్ని కంట్రోల్లోకి తీసుకుందాం. సో ఇవన్నీ కూడా చూస్తే ఇది సుమారు 5-7 రోజులు పడే విధంగా ఉందని కూడా వాళ్ళు మాకు తెలియపరిచారు. కానీ ఎట్టి పరిస్థితులు దానికన్నా త్వరగా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి, నిన్న చూస్తే చాలా భయంకరంగా గ్యాస్ లీక్ అయింది, కానీ ఈరోజు చాలా వరకు అది కంట్రోల్ అయింది. సో ఇవన్నీ కూడా అకౌంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు కూడా ఇంకా ఎక్కువ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు తెలియపరిచారు. సో కానీ ఏదైనా సరే ఈ 7 రోజులు మాత్రం కూడా చాలా వరకు ఇది కంట్రోల్ 7 రోజులు ఉండే అవకాశం ఉందని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియపరచుకున్నా. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే 1 కిలోమీటర్ రేడియస్ వరకు మనం కూడా బ్లాక్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ మంటలు కూడా చాలా వరకు కంట్రోల్లో ఉన్నాయి. దీనివల్ల మనం కూడా ఈ 2 రోజులు పూర్తయ్యాయి కాబట్టి ఇది పూర్తిగా ఒక ఐసోలేటెడ్ వెల్ కింద ఐడెంటిఫై అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకో వేరే వెల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో అండ్ గ్యాస్ కూడా అక్కడి నుంచే పైకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఏమన్నారంటే ఈ 1 కిలోమీటర్ని కూడా సుమారు 200 మీటర్ వరకు మనం కూడా రేడియస్ తగ్గించుకునే అవకాశం కూడా ఉందని కూడా వాళ్ళు క్లియర్గా తెలియపరిచారు. ఈరోజు మేము ఇంకో కార్యాచరణ ఏంటంటే, ఇప్పుడు మనము ఈ వెల్స్ని ఎంట్రీ పాయింట్ నుంచే కూడా అక్కడ ఉన్న డెబ్రీస్ తీసినాం. వెనకాల నుంచి కూడా ఇంకో అప్రోచ్ రోడ్డు ఉంటే ఖచ్చితంగా వెనకాల సైడ్ నుంచి కూడా చాలా వరకు డెబ్రీస్ తీయగలుగుతాం. దీనివల్ల డ్యూర్గా టైం కూడా చాలా కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా మనము ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ రోడ్ని కూడా ఎంట్రీ రోడ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఆల్రెడీ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. దాంతోపాటు కావాల్సిన మెషినరీ కూడా రప్పించడం జరుగుతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రి కన్నా లేకపోతే రేపు మార్నింగ్ కన్నా ఈ వెనక భాగం నుంచి కూడా ఎంట్రీ రోడ్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. మేము ఒకటే, దీన్ని ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ, ఇప్పుడు మొదటి ప్రయారిటీ ఏంటంటే ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు, ఖచ్చితంగా అందరినీ కూడా సురక్షిత కేంద్రానికి తీసుకెళ్ళాలని, ఎక్కడ కూడా జరగకుండా మేము ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ మంటల్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. దాని గురించి కూడా మేము ప్రతి నిమిషం ప్రతి గంటకు కూడా దాని పర్యవేక్షణ జరుగుతుంది. ఇది పూర్తిగా మన అదుపులోకి వచ్చిన తర్వాత మూడోది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బంది పడ్డారు. ఈ గ్యాస్ లీక్ అయినప్పుడు వాళ్ళు పడ్డ భయాలన్నీ కూడా వాళ్ళు తెలియపరిచారు. ఖచ్చితంగా దీంట్లో ఏమన్నా ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దాని తర్వాత ఉన్న ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ అన్నా తెలిసిన, ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల అయినా తెలిసిన, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సభముగా ప్రజలందరికీ కూడా తెలియపరచుకున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అనేది కూడా ఎఫ్ఐఆర్ కూడా రేస్ చేస్తామని కూడా తెలియపరచుకున్నాం. మేమందరం ఒకటే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చాలా గ్యాస్ ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ఎప్పుడో కాలంలోని ఆపరేషన్లు అయ్యి దాని తర్వాత అవి అన్నీ మూసివేయడం జరిగింది. ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చినప్పుడు సరైన అవేర్నెస్ ఇవన్నీ కూడా ప్రజలకి కూడా అప్రమత్తం చేయకుండా దాని మీద ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ అవేర్నెస్ కూడా ఇవేమీ చేయకపోవడం వల్ల
నాకు నిజంగా అనుకున్నాం ఏంటంటే ఇది జరిగినప్పుడు ఇది ఐసోలేటెడ్గా చుట్టుపక్కల ఎక్కువ ఇల్లు లేకపోవడం వల్ల ఇమ్మీడియట్గా ఇవాక్యువేషన్ ప్లాన్స్ అని కూడా. బట్ వీఆర్ వరీడ్ అబౌట్ ఇంకేమైనా జరుగుతాయి. సో మేము ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఎస్ఓపి అనేది స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. మొత్తం మీ కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి ఎల్స్ అంటే రీడ్రిల్లింగ్ చేస్తున్నవి ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకున్నవి ఎన్ని ఉన్నాయి? ఈ సంస్థ ఇంకొకసారి ఎక్కడైనా ఇలా సో మేము ఆల్రెడీ సార్ మేము ఒకటే చెప్పాం, ఈ ప్రైవేట్ ఏజెన్సీది ఆల్రెడీ ఓఎన్జీసీ వాళ్ళందరినీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అడగడం కూడా జరిగింది. మేము దాని గురించి ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తున్నాం. కానీ మేము వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియపరిచాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ అండ్ ఓఎన్జీసీ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ వెల్ని అదుపులోకి తీసుకునే విధంగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. మేము ఒకటే చెప్పాం, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు త్వరలోనే మాకు అన్నిటినీ అందచేయాలి. అవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. కానీ మేమేంటంటే ఈ వెల్స్ అన్నిటినీ ఉన్న మా పార్లమెంట్లో ఉన్న మా జిల్లాలో ఉన్న అన్నిటినీ కూడా మా ఒకే ఒక ఆలోచన, ఇవన్నీ చేసే ముందు మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి, ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇవన్నిటినీ కూడా మనము ఇవన్నీ కూడా స్థానిక ప్రజాప్రతినిధికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా నోటిఫై చేయాలి. ఆ విధంగా చర్యలు ఉండాలని కూడా తెలియపరుస్తుంది. ఏంటండి డీప్ ఇండస్ట్రీస్ సంస్థ అనేది బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకి కాంట్రాక్ట్ అప్పచెప్పారు అనేది ప్రచారం లేదు. నా వరకు అయితే మాత్రం ఇప్పుడు దాకా అలాంటి సమాచారం లేదు. దట్ డీప్ ఇండస్ట్రీ ఒక బ్లాక్ లిస్టెడ్లో ఉంటూ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారనేది మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము తెలుసుకుని నిజంగా బ్లాక్ లిస్టెడ్ ఉంటే మాత్రం దానికి ఇంకో వేరే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఈరోజు మార్నింగ్ కూడా సిఇఓ గారు రావడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి ఏ విధంగా వచ్చే ఇది హ్యాండ్ ఓవర్ అయిందో అవన్నీ కూడా వాళ్ళు తెలియపరిచారు. సో ఎక్కడా కూడా ఈ బ్లాక్ లిస్టెడ్ అనే ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ డెఫినెట్లీ ఉంటే మాత్రం వీ విల్ బి అ డిఫరెంట్ అప్రోచ్. చాలా చోట్ల వెల్స్ ఉన్నాయండి. కాసినపూడి క్లోజ్ చేసిన తర్వాత గ్రామస్తులు కూడా ఆందోళన చేశారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లన్నీ కూడా పేట్ల వారిపోయాయి. కాసినపూడి లెక్క అయితే వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులు ఆపేసారు. ఆర్డీఓ నోటీస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ పనులు మొదలు పెడతారు. అంటే అలా చాలా చోట్ల కోనసీమలో మూలాలు ఉన్నాయి. మూలాల దాని మీద ఎలాంటి ఫోకస్ పెడతారా? సమావేశం ఉంటారా? ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి మెజర్స్ తీసుకుని తర్వాత మళ్ళీ రీఓపెన్ చేశారు. సో నా ఇప్పుడు మేము ఒకటి చెప్తాను, ఇవన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా తీసుకున్నాం. మేము ఈ 2 రోజుల నుంచి కూడా ప్రజల నుంచి వస్తున్న అలాగే గతంలో జరిగిన సంఘటనలు అన్నిటినీ కూడా తీసుకుని దీనికి ఖచ్చితంగా మేము ఒకటే అనుకున్నాం, ఈ డిస్ట్రిక్ట్ మేము క్వార్టర్లీ రివ్యూ పెట్టుకోవాలి. ఎన్ని వెల్స్ ఉన్నాయో అలాగే ఆ వెల్స్ ప్రకారం ఆ వెల్స్ ఈ ఓఎన్జీసీతోని వీళ్ళందరితో రివ్యూ పెట్టుకోవాలి. ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటే వాళ్ళు కూడా దీంట్లోని రావాలి, ఈ మీటింగ్స్కి వచ్చి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు, ఆపరేషన్స్ చేసినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్ని పెట్టారు, సేఫ్టీ చుట్టుపక్కల ఇప్పుడు ఏదన్నా నిజంగా ఇలాంటి కెలామిటీ జరిగినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ టీమ్ ఎంత దూరంలోనే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇది చేసే ముందు వాళ్ళు చేయాల్సిన అవేర్నెస్ ఆ గ్రామస్తులందరికీ లేకపోతే ప్రజాప్రతినిధులకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అవేర్నెస్ అనేది పంపించారా? లేకపోతే ఆ కెలామిటీ జరిగింది అనుకో దాని తర్వాత కావాల్సిన నెసెసిటీ సైరన్ అయినా సరే లేకపోతే ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ అవన్నీ ఉన్నాయా? ఇవన్నిటినీ కూడా మేము రూపొందించాం. ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా రానున్న రోజుల్లోని అవన్నీ కూడా తెలియపరుస్తాం. జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో మన ఎంపీ గారు హరీష్ మాధురి గారు, నేను, మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దానికి సంబంధించిన హెడ్, ఓఎన్జీసీకి సంబంధించిన డైరెక్టర్ గారు, అలాగే మన అసెట్ మేనేజర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి ఆ మీటింగ్కి మేము హాజరవటం జరిగింది. ముఖ్యంగా కొన్ని విషయాలు దీంట్లో చర్చించడం జరిగింది. ఇక్కడ జరిగిన ఘటన గురించి, ఇక్కడ జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి, గ్యాస్ లీకేజ్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఓఎన్జీసీ వారు డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి లీజ్ అవుట్ చేసింది. వీరు మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఓఎన్జీసీ వారి దగ్గర ఉంటూ వీళ్ళు కేవలం ప్రొడక్షన్ వరకుగానే ఇప్పుడు చూస్తూ ఉన్నారు.
ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ విషయం చూసినట్టయితే ఇక్కడ అది జరుగుతుంది, నిన్న జరుగుతుందని అని అనుకుంటే, లేకపోతే ఒక వారం రోజుల క్రితం స్టార్ట్ అవుతుందని అనుకుంటే, ఈ ఇన్ఫర్మేషను అడ్వాన్స్గా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, ఆఫీసర్లకు కానీ, లేకపోతే ప్రజలకు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కడైతే ఇలాంటి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను అక్కడ ఉన్న పబ్లిక్ కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ, ఆఫీసర్లకు కానీ ఇవ్వాల్సిన అవసరం. ఇది ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లేదు? ప్రిపేర్డ్నెస్ ఉందా? అలర్ట్నెస్ ఉందా? అలాంటి స్టెప్స్ ఏమి తీసుకున్నట్టుగా మాకు కనిపించలేదు. నా దృష్టికి అసలు రానేలేదు. నేను కూడా ఎంక్వైరీ చేశాను, అందరిని అడిగాను, ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు ఒక పబ్లిక్ ప్రాపర్టీ గ్యాస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ చేసేటప్పుడు ఇది ట్రాన్స్పరెంట్గా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది బాధ్యతను విస్మరించారు. కాబట్టి ఫ్యూచర్లో మీరు చేసే ప్రతి చర్య కూడా మా దృష్టికి రావాలి, ఇంటిమేట్ చేయాలి. తర్వాత 72 వెల్స్ డ్రిల్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు. ఎక్కడెక్కడ, ఏమిటి, ఎప్పుడు చేస్తారు, మీ షెడ్యూల్ ఏమిటి, ఆ క్లారిటీ ఇవ్వాల్సింది ఉన్నదని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, ఇస్తామని చెప్పారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి విషయంలో మనం చూసినట్టయితే కేవలం లక్క. పగటిపూట జరిగింది, రాత్రిపూట జరిగితే ఏమై ఉండదు. ఇది గ్యాస్ వచ్చిన గంట సేపట్లో ఫైర్ వచ్చింది, లేకపోతే ఏమై ఉండదు. అలాగే పొలాల్లో ఉంది కాబట్టి సరిపోయింది, అదే ఇళ్ళున్న ప్రాంతంలో జరుగుంటే అలా ఉండేది. ఇవన్నీ ఒకసారి అనలైజ్ చేసుకుంటూ చూసుకున్నట్టయితే వెనక్కి కేవలం ఇది లక్ తప్ప ఇది ఇది కూడా నాకైతే కనిపించట్లేదు. తప్పనిసరిగా ఆ దేవదేవుడికి మనం దీనికి సంబంధించిన మనం ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామివారు మనకి ఇక్కడ మన నియోజకవర్గాన్ని కాపాడతారని నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ నమ్మకం కూడా వారికే ఇవ్వాల్సిందే. ఇలాంటి పరిస్థితిలో ఫ్యూచర్లో అయితే మటుకు ఓఎన్జీసీ వారు ఓనర్షిప్ తీసుకోవాలి. ఓఎన్జీసీ వారు తప్పనిసరిగా మనకు ఇంటిమేషన్స్ ఇవ్వాలి. అసలు ఇక్కడ జరిగిన ఎర్రర్ ఏమిటో కూడా మనకు ఖచ్చితంగా చెప్పాలి. ఏమిటో ఎర్రర్ జరిగింది? ఇక్కడ డ్రిల్ చేసేటప్పుడు 2.7 కిలోమీటర్స్కి డ్రిల్ చేశారు, అది పేల్చారు. ఆ పేల్చినప్పుడు ఎక్కడది హిట్ అయింది, ఎక్కడ ఈ గ్యాస్ ఆయిల్ వచ్చింది, అలా ఎంత పరిమాణం ఉందో లోపల, ఎంత మెటీరియల్ లోపల ఉందనేది అసలు అసెస్మెంట్ వేశారా? వేసే ఉంటారు కదా, వేసే కదా మీకు జరిగిన అగ్రిమెంట్ ఉంటుంది కదా. మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్య అక్కడ ఉన్న క్వాంటిటీని అనలైజ్ చేసుకుని చేస్తుంటారు కదా. మరి ఆ డీటెయిల్స్ ఏమి మనకి ఎక్కడికి పబ్లిక్కి ఇవ్వరు. ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద సరైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చి ముందుకెళ్ళాలి తప్ప ఫ్యూచర్లో ఇలాంటి సందర్భాలు జరిగితే, రిపీట్ అయితే, పునరావృతం అయితే తప్పనిసరిగా దీని మీద మా తరపు నుంచి మీకు ప్రతిఘటన ఉంటుంది. ఈ మాట క్లియర్ కట్గా చెప్పండి. ఇప్పుడు బాధితులు ఇంటికి రప్పించేస్తుంది ఒకటి. రెండవది, ఇప్పుడు కరెంటు ముఖ్యంగా అంతా రిస్టోర్ చేయమని చెప్పాము. ఇప్పటికే రిస్టోర్ అవుతుంది, లేకపోతే ఒక అరగంటలో మొత్తం అంతా కూడా రిస్టోర్ అవుద్ది. ఒకటి. రెండు, ఎక్కడా కూడా ఇప్పుడు ఇక్కడ చూసిన పరిస్థితి చూసినట్టయితే టోటల్గా కంట్రోల్కి వచ్చింది. సో ఏమీ పెద్ద ఇష్యూ లేదు. వారం రోజులు ఎందుకు కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారంటే, మంట ఉండాలా, లేకపోతే ఆ గ్యాస్ స్లోగా వస్తుంటుంది కాబట్టి ఆ మంట చిన్నగా ఉన్నట్టయితేనే బెటరు. మంట ఆపేయచ్చట, ఇప్పుడే ఆపేయచ్చు, కానీ ఆపటం వల్ల గ్యాస్ బయటకు వచ్చి ప్రమాదం ఉంది. కాబట్టి అది అలా చిన్నగా మండటమే బెటరు. అది వారం నుంచి 10 రోజుల వరకు ఉండొచ్చు. దానివల్ల నష్టమేం లేదు, మనకేమీ డిస్టర్బెన్స్ లేదు. కాబట్టి ఎవరు మన ఇరుసుమండ కానీ పరిసర గ్రామ ప్రాంత వాసులు కానీ దీని గురించి ఏమీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళున్నారో ఈరోజు, అటు గుబ్బలపాలెం కానీ, ఇటు మన లక్కవరం ఎంజీ గార్డెన్స్కి కానీ ఉంటున్న వాళ్ళందరూ, అటు 400 మంది ఉన్నారు, ఇటు ఒక 200 మంది ఉన్నారు. వీరందరూ కూడా ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. ఏమీ కూడా ఇక్కడ ఇబ్బంది కనబడిన పరిస్థితి లేదు. టోటల్లీ కంట్రోల్ ఉన్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేశారు.
కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొక అంశం చూసినట్టయితే ఏమిటి మనకు వీరికి ఏమిస్తే ఇప్పుడు 2 రోజులు ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇప్పుడు వెంటనే కూడా రెస్టోర్ అవుతారంటే ఆ ఫియర్ నేను చెప్పాను, ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న మధ్యాహ్నం జరిగిన సందర్భం చూసినట్టయితే 11:30కి ఇన్సిడెంట్ జరిగింది, 12:30కి ఈ మంటలు వచ్చాయి. ఈ గంటలోనే జనం వెళ్ళిపోయారు, పారిపోయారు. అంటే ఈ కుర్రోళ్ళు అందరూ మోటార్ బైకుల మీద తిరిగి ఇదో గొడవ అయిపోయేటట్టుంది, అంతా కూడా అంటుకుపోయేటట్టుందని అందరూ చేస్తే పారిపోయారు లిటరల్గా. ఎలాగంటే పిల్లలు సగం భోజనం తిని ఇళ్ళకి వెళ్ళిపోయి ఇంటి నుంచి పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకున్న పరిస్థితి కనిపించింది. ఇంత టెర్రర్ క్రియేట్ అయింది మన ఏరియాలో అనేది ఈ ఓఎన్జీసీ కానీ మిగిలిన ప్రైవేట్ సంస్థ దృష్టికి కానీ నేను తీసుకెళ్ళాను. అది లేదు అనే మాట చెప్పారు. ఇది కూడా అడిగాము, మన దగ్గర ఉన్నది. నిన్న మీ క్వశ్చన్స్ చివరి కొద్దిగా 11:30 వరకు జరిగింది. యాక్సిడెంటల్గానే ఫైర్ అంటుకున్నదన్నమాట వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్గా ఇక్కడ వీళ్ళు ఇక్కడ 2 రోజులు లేదు, మరో 2 రోజులు కూడా వాళ్ళు ఆ ఫియర్ నుంచి బయటకు పోయే ఇబ్బందిగానే ఉండే పరిస్థితి నాకు కనిపెడుతూ ఉంది. అందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని నేను పిలిచాను. వారి చేత ఎవరైతే ఇళ్లల్లో డిస్టర్బ్ అయి ఉన్నారో, ఇటు చింతలపల్లి నుంచి మన ఈ ఇరుసుమండ ఈ పక్క గ్రామంలో ఎంతమంది అయితే ఫ్యామిలీస్ కానీ ఇళ్ళకి కానీ ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, ఇదంతా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి మనకి జీవోలు ఉన్నాయి. అక్కడ ఈ ఫ్యామిలీకి 3,000 చొప్పున ఇచ్చేది ఒకటి, తర్వాత ఒక 50 కేజీలకి ఇచ్చేదానికి కానీ, అలాగే మిగిలిన 5 ఎసెన్షియల్ వస్తువులు అదేది నిత్యావసర సరుకులు ఇచ్చేది కానీ, దీనికంతా ఒక జీవో ఉంది. దీని ప్రకారం తప్పనిసరిగా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి పంపిణీ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఈ ఎవరైతే ఈ ఓఎన్జీసీ వారిని దీనికి అంతటికి కూడా ఫండ్ చేయాలని, ఇది వెంటనే రెవెన్యూ యంత్రాంగం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది వెంటనే అమలు చేయండి. ఇది మీకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మీకు ఇప్పుడు ఉత్తర్వులు వస్తాయి. దానికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఒప్పుకోవటం, వాళ్ళని అడగటం, వాళ్ళు ఒప్పుకోవటం ఇవన్నీ జరిగింది. కాబట్టి వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈ మాత్రం చిన్న ఫెసిలిటీ వారికి ఇచ్చినట్టయితే కొంచెం బాగుంటుందనే ఉద్దేశం. రేపటి నుంచి ఇంకా ఈ కేంద్రాలతో మనకు పెద్దగా పని లేదు, వాళ్ళ వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇవి బ్రాడ్గా ఈ రోజు జరిగిన ప్రొసీడింగ్స్. ముందు 24 గంటలు టైం పడుతుందన్నారు, చెప్పలేమన్నారు. ఇప్పుడు వచ్చే గ్యాస్కు ఇప్పుడు పెద్దగా ఆల్రెడీ కంట్రోల్ అయిపోయింది. ఇది ఇంతకంటే అసలు ఇప్పుడున్న పరిమాణానికంటే ఎక్కువ అయ్యేదానికి అసలు అవకాశమే లేదు. అది ఆ వెలుగుతూ ఉంటేనే బెటర్, ఎందుకంటే చిన్నగా గ్యాస్ రిలీజ్ అవుతుందంట. అది గ్యాస్ గాల్లోకి వెళ్ళటం కంటే ఆ వెలుగుతూ ఉండటమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ వాదన. అదే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇది అప్పుడు కూడా అదే విధంగా మనం చేసుకుంటారు. కానీ ఎక్కడన్నా అవకాశం దొరికితే ప్రాపర్గా ముందుగా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎన్ని బావులు మీరు ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, షెడ్యూల్ ఏమిటి, ఎలా ఏమిటి అనే విషయాలు మనం పూర్తిగా ఈసారి సేకరించి ఎలాంటి విషయం జరగకుండా ఉండేటట్టుగా ఓఎన్జీసీ వాళ్ళ మీద మనం ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మేము చేస్తాం. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మరొకసారి వాళ్ళందరికీ వారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని మీదగా ఓఎన్జీసీ వరకు కూడా వారి చేత కూడా వారి మాటగా కూడా ఒకసారి చెప్పించి దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవడానికి తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.